రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు తీసుకొని ఒకవైపు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో అమలు పరుస్తూ ఇంకో ప్రక్కన ఈ రాష్ట్రం ప్రపంచ దేశాల్లోనే మెరుగైన రాష్ట్రంగా ఉండాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఒకవైపు యువత, ఇంకోవైపు రైతులు, ఇంకోవైపు కార్మికులు, ఇంకోవైపు సామాన్య ప్రజానికానికి సంబంధించిన సంక్షేమాన్ని ఆలోచన చేసి ముందుకెళ్తుంది. గడిచిన సంవత్సరం మీద 8 నెలలు, ఈ 8 నెలల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కానీ, రైతులకు సంబంధించిన సంక్షేమమే కానీ, ఈరోజు ప్రధానంగా ఒకవైపు మాకు విద్య, వైద్యం మాకు ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకెళ్తా ఉన్న తరుణంలో మేము ఈరోజు ఇక్కడికి సూర్యాపేటకు రావటం ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ సంబంధించి అమరవీరులకు, అదేవిధంగా ఆనాడు నైజాం ప్రభుత్వ నిరంకుశ పాలన నుంచి విముక్తి చెందటానికి కారకులైన అనేక మంది సాయుధ పోరాటంలో పాల్గొన్న మహనీయులను స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం, అదేవిధంగా సూర్యాపేట ఉన్న ప్రత్యేకత కానీ, కీర్తి కానీ మొత్తం మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కీర్తి చెందిన ప్రదేశం మాకు రావటం, ఇక్కడికి జెండా ఆవిష్కరణ చేయడం గొప్ప అవకాశంగా మేము 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్నట్టు వాళ్ళ పార్టీ ఇది తేల్చేది వారి వాదనలు గౌరవ స్పీకర్ గారు విన్న తర్వాత. ఎందుకంటే ఈరోజు వాద్యం కోర్టులో ఉంది, ప్రత్యేకంగా స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశం తొందరగానే తేలిపోతుంది. మరి వారు ఏం చెప్తా ఉన్నారో వారి అఫిడవిట్ల ద్వారా వారు తెలియజేయడం జరిగింది, మీరే చూస్తూ ఉన్నారు. దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. రెండో అంశం ఈరోజు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి మేము కృత నిశ్చయంతో, చిత్తశుద్ధితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం, మీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4కు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయాలని ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ముందుకు నడుస్తాం. కొంతమంది సందేహాలు ఉండే దాని పరంగా మొన్న కోర్టు ఇచ్చిన తీర్పు, దానిపైన ఈరోజు అన్నీ సవ్యంగా జరిగినాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కూడా అప్పీల్కి వెళ్తా ఉన్నారు. ఈ సందర్భంలో కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిభావంతులైన వారిని ఎంపిక కావటం, వారికి సంబంధించిన మేధాశక్తిని కించపరుస్తుంది. వారు అనేక సంవత్సరాల్లో కష్టపడి సాధిస్తామని అనుకున్న ఉద్యోగాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు వారి మేధాశక్తిని కించపరుస్తూ వారిని ఏదో విధంగా మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్న కొంతమందికి చెప్తా ఉన్నాం. ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడకూడదు. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. మాకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది, వారు ఇచ్చిన తీర్పు పట్ల కూడా నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఈరోజు ఈ అంశం విషయంలో తప్పకుండా స్పష్టతతో ముందుకు పోతాం. ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఎక్కడ కూడా తప్పు జరగలేదని మరి స్పష్టంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టంగా చెప్తా ఉన్న వైనాన్ని రేపు రాబోయే కాలంలో కూడా ఈరోజు వారికి విద్యార్థులకు సంబంధించి మెరిట్నే బేస్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు సాగుతుంది. ఎట్టి విషయంలో దాంట్లో రాజీ పడే ప్రసక్తి కూడా ఉండదు. సార్ ముఖ్యంగా రైతులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ముందుకు వెళ్తున్నారు?
ఈరోజు రైతులకు సంబంధించిన యూరియా విషయంలో కేంద్రం కేటాయింపు చేసే ఈ యూరియాని మేము అందరికీ కూడా సరైన విధానంలో పంచడానికి మా వ్యవసాయ శాఖ యంత్రాంగం అంతా కూడా పటిష్టంగా పనిచేస్తూ ఉంది. వచ్చిన యూరియాని వారి వారి పంటలకు ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు ఇవ్వడానికి అరదినమో కొద్దిగా లేట్ అయినప్పటికీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వారు ఎంత యూరియా పంపిస్తే అంత యూరియాని రాష్ట్ర ప్రభుత్వం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రక్రియలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు పటిష్టంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. రైతులు ఆందోళన పడొద్దని మేము చెప్తా ఉన్నాం. రైతులకు ఎంతవరకు యూరియా అవసరం ఉంటుందో ఆ యూరియా సంబంధించిన అంశం విషయంలో నిన్న కూడా మీరు చూశారు, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఢిల్లీకి వెళ్ళడం, ఇంకా పెద్ద ఎత్తున యూరియాకు సంబంధించిన అంశం విషయంలో మన అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు యూరియాను వెంటనే రిలీజ్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన బాధ్యత మేము ఈరోజు కూడా చెప్తాము. రైతు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన యూరియా అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేయాలని కూడా మేము చెప్తా ఉన్నాం. మా తరఫున ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా కాలేజీల పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం మొన్న మీరు చూసిండ్రు, మీ అందరి సహకారంతో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మరి వారికి కూడా ఎవరైతే అసలు సిసలు విద్యార్థులు ఉన్నారో వారికి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మరి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మొన్న కూడా మరి 600 కోట్ల రూపాయల వరకు నిధులు రిలీజ్ చేస్తామని కూడా మరి ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.